ఇదే అంశంపైన స్పందించడానికి పిటిషనర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. సార్, స్పీకర్ తీర్పును మనం చూసాము, కాసేపటి క్రితమే వచ్చింది. 5 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ ను కొట్టివేశారు. మరి దీనిపైన మీరు తదుపరిగా ఎలా కార్యాచరణ ఉండబోతుంది? మీ కార్యాచరణ మేము పిటిషనర్ గా మేము స్పీకర్ గారికి ముందు పిటిషన్ ఇచ్చాం. ఆ పిటిషన్ మీద వారు చర్య తీసుకోకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళాం. సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం ఇవాళ స్పీకర్ గారు తప్పనిసరి పరిస్థితుల్లో స్పందించి అప్పుడు ఆ అనర్హత పిటిషన్ల మీద విచారణ చేశారు. ఆ విచారణలో చాలా క్లియర్ గా నేను కృష్ణమోహన్ రెడ్డి గారి మీద పిటిషన్ చేశాను. వారు ఎప్పుడు టిఆర్ఎస్ పార్టీ నుండి అందులో ఎప్పుడు చేరారు, దానికి సంబంధించిన ప్రూఫ్స్, వారి యొక్క ఫేస్బుక్ వివరాలు, వారి యొక్క ఇతర వివరాలు కూడా అన్ని కూడా మనము సబ్మిట్ చేయడం జరిగింది. నేను మాట్లాడడం జరిగింది, నేను ప్రజెంట్ చేయడం జరిగింది, మా అడ్వకేట్ ద్వారా ప్రజెంట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా వారి ఫేస్బుక్ కావచ్చు, వారి యొక్క సోషల్ మీడియా ప్రోగ్రామ్స్ లో వారి యొక్క కాంగ్రెస్ తో పాటు వారికి ఉన్న అనుబంధం, కాంగ్రెస్ పార్టీ సభల్లో పాల్గొనడం, రేవంత్ రెడ్డి గారి ఇంట్లో వారి కండువా కప్పుకోవడం, వారు ఆ కండువా కాంగ్రెస్ కండువా కాదు 3 రంగుల జెండా అన్నారు. 3 రంగుల జెండా కండువా అనేది కాంగ్రెస్ పార్టీదని అందరికి తెలుసు. రకరకాల అన్ని ప్రూఫ్స్ కూడా 100కి 100% వారి పార్టీ మారిన విషయాన్ని మేము ప్రూఫ్స్ తో సహా ప్రజెంట్ చేసినాం. మాకు ఇక్కడ న్యాయం దక్కలేదు. ప్రజా కోర్టులో ఆ 2,50,000 మంది ఓటర్స్ అందరూ కూడా గద్వాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా కృష్ణమోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారని చెప్తే, ఏ పార్టీలో ఉన్నారని చెప్తే ఇలా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని చెప్తారు. కాబట్టి స్పీకర్ గారికి తెలుసు, కృష్ణమోహన్ రెడ్డి గారికి తెలుసు, కాంగ్రెస్ పార్టీకి తెలుసు, ప్రజలకు తెలుసు. అయినా మాకు న్యాయం దక్కలేదు. కాబట్టి ఖచ్చితంగా మేము మరలా మాకు ఖచ్చితంగా వేరే ఇక్కడ న్యాయం దక్కనప్పుడు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ళడం అనేది తప్పనిసరిగా అవుతుంది. కాబట్టి మేము అన్ని కూడా చక్కగా ప్రజెంట్ చేసిన, చట్ట ప్రకారం వాళ్ళు ఆ విధంగా వెళ్ళడం కరెక్ట్ కాదని తెలిసిన, ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు హైకోర్టులో తీర్పులు ఇచ్చిన ఎందుకో మన స్పీకర్ గారు మాకు న్యాయం చేయలేదనిపిస్తుంది. కాబట్టి న్యాయం కోసం ఖచ్చితంగా మేము అంటే ఇంత డైరెక్ట్ గా పార్టీ మారి కండువాలు కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో మీటింగ్ అటెండ్ అవుతూ మా పార్టీ మీటింగ్ రాకుండా ఇవాళ ప్రజానీకం దగ్గర కూడా మొత్తం కూడా అదే చేస్తున్నప్పుడు, నిన్నగాక మొన్న జరిగిన ఈ మీటింగ్స్ లో కూడా ఏది సర్పంచ్ ఎన్నికలు కానీ మరొక ఎన్నికలు, అది ఎన్నికల పార్టీల పేరు మీద జరగకుండా ఖచ్చితంగా దీపం లేకుండా పార్టీల మధ్య డివిజన్ తోనే అక్కడ జరిగింది. అందరూ కూడా కండువాలు కప్పుకొని ప్రచారం చేశారు. కాబట్టి ఇంత ఓపెన్ గా అయినా కూడా మా స్పీకర్ గారికి అవపడలేదంటే దురదృష్టకరం. ఖచ్చితంగా మేము మరలా హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ న్యాయ కోవిధులను మేము ఖచ్చితంగా మాట్లాడతాం. ఈ సమస్యను ఇక్కడితో వదిలిపెట్టాం. న్యాయం మాకు దక్కే వరకు ఖచ్చితంగా పోరాడతాం. ప్రజాక్షేత్రంలో ఎట్లయినా పోరాటం తప్పదు, అది కూడా కొనసాగిస్తాం. రైట్, థ్యాంక్ యూ సార్. ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ ప్రసాద్ కుమార్ తీర్పు వెలువరించారు. తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరకపూడి గాంధీపై దాఖలైన అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. 5 ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టు ఎటువంటి ఆధారాలు చూపలేకపోయారు అని తీర్పులో తెలిపారు. అనర్హత వేటుకు తగిన ఆధారాలు లేవు అని, సాంకేతికంగా ఆ 5 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోనే ఉన్నట్టు స్పష్టం చేశారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు దాఖలు చేయగా 8 మందికి సంబంధించి విచారణ పూర్తి చేశారు. దానం నాగేందర్, కడియం శ్రీహరిపై దాఖలైన పిటిషన్లకు సంబంధించిన విచారణ ఇంకా పూర్తి కాలేదు. అనర్హత పిటిషన్లపై స్పీకర్ త్వరగా నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలి అని కోరుతూ బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై మరోమారు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. 8 మందికి సంబంధించి విచారణ పూర్తి చేసిన స్పీకర్ ఇవాళ 5 సంబంధించి తీర్పు ఇచ్చారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాళే యాదయ్య, సంజయ్ కుమార్ కు సంబంధించి
గురువారం తీర్పు వెలువడనుంది.